ఎందుకంటే బూతులు తిట్టే యాదవని చూసి ఎవడోటేస్తాడని అదే కదా. ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఉమ్, నీ గొల ఉన్నటువంటి వాడు ఆల్రెడీ నీ గోలా కాబట్టి ఇంక కొత్తగా ఓటేంది నువ్వు కన్విన్స్ చేయాలంటే ఇదివరకు అడిగోలు ఇప్పుడు అతను ఉంటాడు విజయ్ కుమార్ ఉమ్, 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 విజయ్ కుమారో విజయ్ భాస్కరో ఉమ్, ఇట్లాంటి వాళ్ళు టాక్టికల్ గా పెడతారు అవును. టాక్టికల్ గా అంటే ఆలోచనాత్మకమైనటువంటి రూట్ లో పెడతారు అతను చేకూరి అమెరికా వాస్తవికతకి జోడిస్తూ అవును. పార్టీకి అనుగుణమైన పెడతారు అది కావాలి అది మీకు బీజేపీలో ఎక్కువ ఉంటారు అట్లాంటి బ్యాచ్ అవును. తెలుగుదేశం పార్టీలో అలాంటి వాళ్ళు పరిమితం అయిపోయి అవును. ఇట్లాంటి అతి కామెంట్లు చేస్తా వ్యక్తిత్వ హననాలు చేస్తా ఉమ్, వ్యక్తిగత దూషణ చేసేటువంటి వాళ్ళు ఉమ్, పార్టీ ముద్రలు పెట్టుకుని చేస్తున్నారు ఉమ్, దాని వలన ఈ పొత్తు అనేటువంటి కాన్సెప్ట్ తో ఉమ్, ఇప్పుడిప్పుడే గాయాలు మాంచుకుని సెటరైట్ అవుతున్నటువంటి సిచ్యుయేషన్ లో ఉమ్, ఇది డిస్టర్బ్ చేయడం వల్ల వీళ్ళ కొరిగేదేంటి ఉమ్. చంద్రబాబుకి నష్టపరచడం తప్పించి వీళ్ళ వల్ల లాభం ఏమైనా ఉందా టీడీపీ నీరు చేరే బీజేపీ బలపడుతుందా? రేపొద్దున బీజేపీ బలం పుంజుకుందంటే టీడీపీ నీరు చేరడం వల్లే అని చెప్పుకోరా? ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కదా అవును. మరి అప్పుడు కాంగ్రెస్ నీరుతో తెలుగుదేశం వచ్చిందంటారా ఉమ్. లేదా ఎన్టీ రామారావు మొదట్లో చేరినటువంటి వాళ్ళు కాంగ్రెస్ అలా వాళ్ళు అనుకుంటే లేరా? వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి మరి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు గారే కాంగ్రెస్ అదేలే. మరి కాంగ్రెస్ నీరుతో తెలుగుదేశం బతికినట్ట ఉమ్, కాదు కదా ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్న పార్టీ మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీ అంటారు ఏం కదా, సిద్ధాంతాలు అలాంటప్పుడు ఉంటాయి? పక్క పార్టీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం. కరెక్టే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ సీనియర్లు జూనియర్లు అనే కంపారిజన్ కూడా వచ్చేసింది భారతీయ జనతా పార్టీలో. అంటే ప్రాక్టికల్ గా ఇదంతా